మహిళా డాక్టర్పై కోల్కతాలో పైశాచిక దాడి చేసిన మృగాలను ఎన్కౌంటర్ చేయటం తప్పు కాదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చీమకుర్తి మండల ప్రభుత్వ వైద్యశాల నుంచి బస్టాండ్ వరకు వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవ చేస్తున్న తమకు ఇలాంటి ఘటన ఎదురవటం భయాందోళనకు గురిచేస్తుందని చెప్పారు. కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్యను ఖండిస్తూ వైద్య సేవలు నిలిపివేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంటే అది ఒకరి చేసిన హత్య కాదు. వాళ్ళ పోస్ట్ మార్టం నివేదికలో దాదాపు 170 మిల్లీమీటర్ల వీర్యం ఉందని తేలిందంటే సామూహికంగా చేసిన హత్య. ఇట్లాంటి హత్యని విచారణ పేరుతో కాలక్షేపం చేయకుండా ఇక మేము సిబిఐ వేసాము, సిఐడి వేసాం కాదు. ఇమీడియట్గా సజ్జనార్ మన తెలంగాణలో కింద అరెస్ట్ చేశాడో వాళ్ళ దోషులకు ఇమీడియట్గానే శిక్ష పడాలి. అది కూడా సర్వ సమాజం మధ్యలో, అంటే నడి రోడ్డు మీద పశ్చిమ బెంగాల్లో అట్లాంటి వాళ్ళని ఉరేసి సమాజానికి ఒక గుణపాఠం చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఈ మహిళలపై దాడులు, ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు, అశ్లీల పోస్టులు, మన చెల్లెలు మన తల్లు అని అనుకోకుండా పోస్టులు పెడుతున్నారు. దీన్ని నివారించాలంటే ప్రతి గవర్నమెంట్ కూడా చట్టం చేయాలి. రాత్రిపూట మహిళా ఉద్యోగులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకి సరైన రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వంది, గవర్నమెంట్ది. అందుకని చట్టాలు చేసి లాభం లేదు, దినం శాసనాలు చేసి లాభం లే, వాటిని కాపాడాలి. ఒక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అయిన పీజీ ట్రైనింగ్ అవుతున్న సెకండ్ ఇయర్ డాక్టర్ని 36 గంటలు నిర్విరామంగా పనిచేసి రెస్ట్ లేకుండా పనిచేసి ఆ రెస్ట్ కోసం అక్కడ ఉన్న సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని దారుణంగా చిత్రీకరించడానికి, దాన్ని మళ్ళీ చూసినా కూడా దాన్ని హత్యలా కనబడుతూ ఉన్న సంఘటనని కూడా సూసైడ్ లా ప్రేరేపించడానికి గవర్నమెంట్ అంతా అక్కడ అగెనిస్ట్ గా ఇది చేస్తా ఉన్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు తను పనిచేసే హాస్పిటల్లో తను